పెరుగుని మనం ఒక బౌల్లో వేసుకుందాం. మొత్తం వాటర్ తీసేసేయాలి. ఫస్ట్గా ఒక్కసారి బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే మీగడ కూడా ఉంటుంది కదా మన పెరుగులో. ఆ మీగడగా ఉండకుండా మనకి కొంచెం సాఫ్ట్ స్మూత్ టెక్స్చర్ ఉండటం కోసం ఫస్ట్ ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసేసేయండి. ఇందులో ఇప్పుడు మనం మన జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంత పచ్చిమిరపకాయలు, అలాగే సాల్ట్ ఇవి వేసినాక ఒకసారి మిక్స్ బాగా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం ఒక్కసారి. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మన మిక్స్చర్ రెడీ. ఇది పక్కన పెట్టుకుందాం. అలాగే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ కూడా ఉన్నాయి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మీరు కావాలంటే ఎడ్జెస్ తీసేసేయండి, లేదు ఎడ్జెస్ కావాలంటే మీరు ఎడ్జెస్ అలాగే పెట్టుకొని కూడా మీరు వాడుకోవచ్చు. ఈ ఎడ్జెస్ని కాస్త కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా పక్కన పెట్టేసుకుని మనం లైట్గా మైదా పిండి స్లరీ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మిక్చర్ని డైరెక్ట్గా మనం బ్రెడ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేస్తే చాలా ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది. అందుకనే మనం కొంచెం అంత మైదా పిండి, అలాగే ఇందులో కాస్త సాల్ట్, అలాగే వాటర్, కొంచెం పల్చటి స్లరీ చేసుకుందాం. మరి చూడండి, మన పల్చటి మైదా పిండి మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది లైట్గా మనం ఈ బ్రెడ్కి కోట్ చేయటానికి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైస్ని తీసుకుని ఈ పెరుగు మిక్చర్ని ఈ స్లైస్ మీద వేసేసుకోండి. ఇంకో బ్రెడ్ స్లైస్తోని మనం కవర్ చేసేద్దాం. ఇలా లైట్గా ప్రెస్ చేసేయండి, అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ 2 స్లైసెస్ని మనం ఈ మైదా పిండి మిక్చర్లో లైట్గా డిప్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేయటమే. ఈ బ్రెడ్ని మనం మైదా పిండి మిక్చర్తో కోట్ చేసేసాను. ఆయిల్లో వేసేసి మంచి రంగు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కట్ చేసుకుని ఏ సాస్తో సర్వ్ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది.